కొరమీను ఎగురు కోసం ముందుగా అయితే మసాలాని రెడీ చేసుకుందాం. దీనికోసం 10-12 ఎండుమిర్చిని అయితే ముందుగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దానిలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, అలాగే నానబెట్టిన ఎండుమిర్చిని అయితే వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని అయితే వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇక్కడ మనం కారం యూస్ చేయట్లేదండి, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత అందులో కొద్ది కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కొరమీన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొద్దిగంత వాటర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా కలుపుతూ ఉండాలి. చివరిలో ఒక స్పూన్ మటన్ మసాలా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవడమే.